హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డైలీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోనే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఇది నేను డైరెక్ట్గా 5 minutes టైం ఫ్రేమ్లో అయితే నేను మీకు డిస్కస్ చేస్తున్నాను. సో యాక్చువల్గా హైయర్ టైం ఫ్రేమ్లోనేమో మనకి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం మార్కెట్ అనేది కరెక్షన్లో ఉండాలి అండ్ మార్కెట్ కంటిన్యూస్గా కరెక్షన్లో ఉంటుందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే మార్కెట్ ఇనిషియల్గా మనకి డౌన్ సైడ్కి అయితే మనకు వచ్చి ఇక్కడ మార్కెట్ ఒక ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ చేసుకుంది. ఇక్కడ ఫ్లాట్ ప్యాటర్న్ మనకి అంటే XY ప్యాటర్న్ 3 అయితే మనకు ఫామ్ చేసుకుంది. ఫామ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఇంపల్స్ వేవ్ లాగా అయితే మనకి మార్కెట్ అప్ సైడ్కి మనకి మూవ్మెంట్ అయితే మనకి అవుతుంది. సో మనకి ఇది ఎందుకు ఇంపల్స్ వేవ్ అంటున్నానంటే ఏదైతే మనకి ప్రొజెక్షన్ అన్నది వచ్చిందో ఈ మనకి బ్రేక్అవుట్ తర్వాత ఇది మనకి చూసుకుంటే మనకి మోర్ దెన్ 1.618 అయితే మనకు ఉంది. అంటే 61.8% మోర్ దెన్ ప్రొజెక్షన్ అయితే మనకు వచ్చింది. సో ఎప్పుడైతే మనకి మార్కెట్ ప్రొజెక్షన్ మోర్ దెన్ 1.618 వస్తుందో అది మనం ఇంపల్స్ వేవ్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకుంటాము. సో యాక్చువల్గా అయితే మనకి ఈ లెవెల్ దాటిన తర్వాత మనకి అప్ టు 1.23% అంటే 1.3% వరకు మనకు వచ్చినా అది మనకి ఫ్లాట్ కరెక్షన్ కిందకి అయితే మనకి వెళ్ళిపోతుంది. అండ్ కొన్ని సార్లు మనకి ఈ 1.3% పైకి కూడా ఉంటుంది. కానీ అది మనకి 1.68% అనేది మనకి దాటద్దు. సో 1.68% మనకు దాటింది అని అంటే 618 మనకు దాటింది అని అంటే అది మనకి ఇంపల్స్ వేవ్ కింద అయితే మనకి కన్సిడర్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది యాక్చువల్గా నేను మార్నింగ్ ఇదంతా కూడా నేను ఈ విధంగా ఇక్కడ వరకు అనేది వచ్చి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేస్తుందని చెప్పేసి అనుకున్నాను. చాలా స్లోగా అయితే మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకు వచ్చింది. సో ఇది నిన్న మనకి మండే ర్యాలీ ఇది అండ్ మనకి ఇది ఇవాళ ర్యాలీ. సో ఇది మనకి ఫస్ట్ వేవ్ అయితే మనకి ఫామ్ చేసింది. ఇక్కడ మనకి ఫామ్ చేసి మళ్ళీ మనకి మార్కెట్లో ర్యాలీ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇది మనకి 1 2 దాని తర్వాత మళ్ళీ మనకి 1 2 మనకి ఇది ఇక్కడ 3 4 ఇది మనకి ఫిఫ్త్ వేవ్లోకి అయితే మనకి వెళ్తుంది. సో మీకు అర్థం కావాలి అని అంటే సో ఇది మనకి ఫస్ట్ వేవ్, ఇది సెకండ్ వేవ్ ఇక్కడ ఎండ్ అయింది, ఇది మనకి థర్డ్ వేవ్ ఇక్కడ మనకి ఎండ్ అనేది అయ్యింది. అండ్ ఇక్కడ మనకి ఫిఫ్త్ వేవ్ ఇంకొంచెం పైకి అయితే మనకి ఇక్కడ ఫిఫ్త్ వేవ్ వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇది మనకి ఇది ఈ విధంగా అయితే మనకి మార్కెట్ అప్ సైడ్కి అయితే వెళ్తుంది. సో మనకి వన్స్ ఫిఫ్త్ వేవ్ అనేది మనకి కంప్లీట్ అనేది అయితే ఇక్కడ మనకి హైయర్ డిగ్రీలో అంటే మనకి 15 minutes టైం ఫ్రేమ్లో మనకి చూసుకుంటే ఇది మనకి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అండ్ ఇక్కడ మనకి థర్డ్ వేవ్ అండ్ ఈ లెవెల్స్లో మనకి ఫోర్త్ వేవ్ అనేది ఎండ్ అనేది మళ్ళీ మనకి ఇక్కడ ఫిఫ్త్ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోతుంది. సో ఇది కొంచెం హైయర్ డిగ్రీ అంటే 15 minutes టైం ఫ్రేమ్లో అది మనకి అవుతుంది అన్నట్టు అది. సో ఈ విధంగా మనకి ఒక పాసిబిలిటీ అయితే మనకు ఉంది, లైక్ 1 2 3 4 5 అని చెప్పేసి. అండ్ రేపు మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనుక అవుతున్నట్టయితే గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్గా కానీ మనకు ఓపెన్ అవుతున్నట్టయితే ఇక్కడ కొంచెం డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. కొంచెం కరెక్షన్ అన్నది తీసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి రిట్రేస్మెంట్ అన్నది అయ్యి మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళిపోతుంది. అండ్ ఎంత పైకి వెళ్తుంది అన్నది మనకి చూసుకున్నట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ ఇది 23,807 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది. సో దట్ ఏంటంటే మనకి థర్డ్ వేవ్ అనేది మనకి లాంగెస్ట్ వేవ్ అనేది మనకు ఉంటుంది ఇక్కడ వరకు. సో ఇది మనకి లాంగెస్ట్ వేవ్ అండ్ మనకి ఇది ఫస్ట్ వేవ్ ఇది అండ్ మనకి ఫిఫ్త్ వేవ్ కూడా మనకి ఫోర్త్ వేవ్ కంటే మనకి పెద్దగానే ఉంది కాబట్టి మనకి వ్యాలిడ్ ప్యాటర్న్ అనేది మనకు అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి కరెక్షన్ అనేది వస్తే మనకి అప్రాక్సిమేట్లీ ఈ లెవెల్ వరకు అయితే మనకు వస్తుంది. ఎందుకంటే మనకి థర్డ్ వేవ్ మనకి పెద్దగా ఉంది కాబట్టి మనకి కరెక్షన్ ఈ లెవెల్స్ వరకు అనేది తీసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి ఫిఫ్త్ వేవ్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ చూసుకుంటే 23,840 సంథింగ్ ఆ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళిపోతుంది. ఇది మనకి కరెక్షన్ తీసుకున్న తర్వాత అంటే మనకి మినిమం ఈ లెవెల్ వరకు రిట్రేస్మెంట్ అనేది రావాలి. ఇక్కడ వరకు వస్తుంది ఇంకా కిందికి వస్తుందా అన్నది మనకి దాని తర్వాత అయితే మనకి తెలుస్తుంది. సో యాక్చువల్గా మనకి మార్కెట్లో ఈ ర్యాలీ అన్నది వచ్చింది. సో చాలా బయర్స్కి అయితే కొంచెం హ్యాపీగానే ఉండొచ్చు అండ్ సెల్లర్స్కి కొంచెం లాస్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఈవెన్ నేను కూడా ఏదైతే నేను చెప్పాను కదా బయింగ్తో పాటు సెల్లింగ్ కూడా ఇంకో అకౌంట్లో నేను స్టార్ట్ చేశాను, అది మీకు చూపించాను కదా. సో అందులో లాస్ట్ ట్యూస్డే రోజు నేను పొజిషన్స్ అయితే నేను తీసుకున్నాను. అది నిన్నటి వరకు కూడా నేను ప్రాఫిట్లోనే ఉన్నాను. అండ్ ఏదైతే ఇవాళ మనకి ర్యాలీ అనేది వచ్చిందో దానివల్ల నేను చాలా లాస్ అయితే వచ్చింది. సో యాక్చువల్గా అది ఎగ్జిట్ అనేది అవ్వాల్సింది కానీ నేను ఎగ్జిట్ అవ్వలేదు. దానికి రీజన్ ఏందన్నది ఆ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది యాజ్ ఆఫ్ నో మనకి ఇక్కడ బుల్లిష్ సెంటిమెంట్ మనకు కనిపిస్తుంది. మార్కెట్ కొంచెం డౌన్ సైడ్కి కరెక్షన్ అన్నది తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి అయితే వెళ్తుంది. సో కరెక్షన్ డిప్ తీసుకున్న తర్వాత
మనకి మనకి అప్సైడ్ కన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది కదా, దానికి ప్రకారంగానే ఇందులో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో యాక్చువల్గా అనాలిసిస్ అనేది అంత ఒక సైడ్కి పోతుంది, కానీ మార్కెట్ అంతా ఒక సైడ్కి పోతుంది. నేను ఇది హయ్యర్ లెవెల్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే ఇది ఇక్కడికి మనకి మార్కెట్ అయితే మనకి ఎండ్ అనేది అయిపోయింది. హార్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా మార్కెట్ ఇక్కడికి ఫైవ్ వేవ్స్ అయితే మనకి ఎండ్ అనేది అయిపోయింది. 5 వేవ్స్ అయిపోయిన తర్వాత కరెక్షన్ అన్నది తీసుకొని దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది. సో ఆ కరెక్షన్ అన్నది చాలా మినిమల్ కరెక్షన్ అన్నది తీసుకుంది. అట్లీస్ట్ మనకి 38.2% ప్రైస్ బేస్డ్ కరెక్షన్ అవ్వలేదు, టైం బేస్డ్ కరెక్షన్ అవ్వలేదు. ఒక మైనర్ డిప్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి అయితే మనకి వెళ్ళిపోతుంది. సో అది చూడాలి లైక్ ఏ విధంగా మార్కెట్ ఇది చేస్తుందని చెప్పేసి. సో ఇది నిఫ్టీ 50. సో ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీకి వస్తున్నట్టయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి అసలు ఇంకా కనీసం నిఫ్టీ అన్న కొంచెం నయం. బ్యాంక్ నిఫ్టీ అయితే అది కంటిన్యూస్గా ఇవాళ చూడండి 900 పాయింట్స్ అప్సైడ్కి అయితే మనకి వెళ్ళిపోయింది. అది మనకి చూడండి సేమ్ మంత్ స్టార్టింగ్లో బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ మనకి ఇంత వోల్టైలిటీ చూస్తే మనకి అదే సేమ్ మంత్లో మళ్ళీ మనకి 900 పాయింట్స్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది. మీరు ప్రీవియస్గా డాటా చూసుకున్నట్టయితే మ్యాక్సిమం మంత్లో ఇలాంటి ర్యాలీ కానీ ఫాల్ కానీ ఒకటేసారి వస్తుంది. మీకు ఏదో ఒక వీక్లో ఒకటేసారి వస్తుంది, కానీ ఈ వీక్లో మనకి 3 days అనేది మనకు వచ్చింది. అది ఒకటి బికాస్ ఆఫ్ ఈ మన ఎలక్షన్స్, అండ్ ఒకటేమో ఇప్పుడు నార్మల్గా వచ్చింది. సో ఇది చాలా రేర్ కేసులు, కానీ ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ కూడా. ఇది ఇక్కడ కూడా నేను మార్కెట్ డౌన్ సైడ్కే వస్తుందని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఇంపల్స్ వేవ్ అనేది మనం ఫామ్ చేసుకుంది. సో ఇది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూడండి, ఇది మనకి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి 1 2, ఇది మనకి 3 4 అండ్ మనకి 5th వేవ్ ఫార్మేషన్లో అయితే మనకు ఉంది ఇది. సో ఇక్కడికి మార్కెట్ 5th వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోతుంది. కానీ దరిద్రం ఏంటంటే నేను ఇందులో కూడా నేను పుట్ ఆప్షన్స్ అనేది తీసుకున్నాను. పుట్ ఆప్షన్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ నేను ఈ అనాలిసిస్ స్టార్టింగ్లో నేను ఇక్కడ కొంచెం నేను మిస్టేక్ అయితే నేను చేశాను. సో మిస్టేక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఇది 3rd వేవ్ అనుకున్నాను ఇది, కానీ చూస్తే ఇది ఈ 3 వేవ్స్లో 3 ఇంపల్స్ వేవ్స్లో ఇదే మనకి అన్నిటికంటే చిన్నగా ఉంది. సో అన్నిటికంటే చిన్నగా ఉంది కాబట్టి ఇది మనకి ఇంపల్స్ వేవ్ కింద అయితే మనం కన్సిడర్ చేయలేము. సో ఇది మనకి 1 2 1 2, మనకి ఇది 3 4 5 అయితే మనకు వస్తుంది. సో ఇది మనకి 3 4 5 అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 3rd వేవ్ అనేది ఎండ్ అయిపోయి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ అప్సైడ్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ ఒక పాసిబిలిటీ ఏముందంటే ఇక్కడికి మనకి 3rd వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోయింది. ఇక్కడ ఇది మనకి 1, ఇది 2, ఇది 3, ఇది సెకండ్ వేవ్, అండ్ మనకి ఇది 3rd వేవ్, మనకి ఇది ఏబిసి, దాని తర్వాత ఏబిసి, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ 1 2 3 4 5 అన్నది మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 52,385 లెవెల్స్ వరకు అయితే మనకి రావాలి. ఒకవేళ మనకి మంచి ఇంపల్స్ ఫామ్ అయితే, ఒకవేళ మంచి ఇంపల్స్ కాకుండా ఎండింగ్ డయాగ్నల్ మనకి ఫామ్ అనేది అయితే కొంచెం అట్లీస్ట్ మనకి 52,430 నుంచి 52,400 లెవెల్స్ వరకు కూడా మనకు వచ్చే అంటే కొంచెం షార్ట్ డిస్టెన్స్ అయితే మనకు ఉంటుంది అన్నట్టు. ఇది 4th వేవ్ అనేది ఇక్కడికి ఎండ్ అనేది అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనకి 5th వేవ్ మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి అయితే మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అయితే. సో ఇక్కడ మనకు ఒక ఎక్స్పాండెడ్ ఫ్లాట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. నేను మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మార్కెట్ నేను అనుకున్నట్టుగా మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే మళ్ళీ నేను రేపు ప్రాఫిట్లోనే బయటకు అయితే వచ్చేసాను. అండ్ ఆల్రెడీ ఇవాళ లాస్లో అయితే నేను ఇది క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో చూద్దాం మరి మార్కెట్ నాకు ప్రాఫిట్స్ ఇస్తుందా లేదా అన్నది. అండ్ దెన్ స్టాప్ లాస్ వచ్చేసరికి దీనిపైన లైక్ 52,746 అనేది నా స్టాప్ లాస్. కానీ అంతవరకు కూడా నేను వెయిట్ చేయను. ఒకవేళ మార్కెట్ అప్సైడ్కి వెళ్ళినా కూడా మనకి ఈ ప్యాటర్న్ అనేది ఇన్వాలిడేట్ అనేది అయిపోతుంది. అంటే లైక్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ అంటే మోర్ దెన్ మనకి 70-80% రిట్రేస్మెంట్ ఇచ్చిందని అంటే మనకి ఈ ఫస్ట్ వేవ్ మరీ అంత రిట్రేస్మెంట్ అయితే ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫ్లాట్లో ఎస్పెషల్లీ మనకి సి వేవ్ అనేది చాలా స్పీడ్గా అనేది డౌన్ సైడ్కి వస్తుంది. అంటే మంచి మూమెంటంతో మనకి డౌన్ సైడ్కి వస్తుంది. మంచి మూమెంటం డౌన్ సైడ్కి రావాలంటే రేపు ఫస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే గ్యాప్ డౌన్ ఓపెనింగ్. కానీ మార్కెట్స్ లైక్ మనకి ఈ యుఎస్ మార్కెట్స్ ఇవన్నీ చూస్తుంటే ఇవి కొంచెం ప్రస్తుతానికి మనకి నెగిటివ్గానే మనకి మూమెంట్ అయితే మనకి ఇస్తుంది. సో యాక్చువల్లీ ఇందాక నేను చూసినప్పుడు పాజిటివ్గా ఉండే. సో చూద్దాం, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యి అదే మెయింటైన్ చేసుకుంటూ కొంచెం డౌన్ సైడ్కి వస్తే ఈ 300 లెవెల్స్ 350 లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ అనేది అయిపోతాను. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ అనేది వస్తుందో, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ లాంగ్ పొజిషన్స్ తీసుకొని ఇక్కడ వరకు అయితే నేను ర్యాలీ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి చూసుకుంటే మార్కెట్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా. సో ఇక్కడ నుంచి మనకి దీన్నే మనం పెట్టుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 53,029 అంటే రేపు లేదంటే రేపు కాకపోతే లైక్ ఫ్రైడే సెషన్ థర్స్డే సెషన్ కన్నా మనకి 53,000 టచ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో.
సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 53,000 టచ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ మళ్ళీ మనకి 52,363 లెవెల్స్ వరకు అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ 53,000 కొన్ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఓవరాల్గా మనం చూసుకుంటే. ఇక దాని తర్వాత మళ్ళీ మనకి మేజర్ కరెక్షన్ అన్నది మనకి వస్తుంది ఇంకా 5th వేవ్ అయిపోయిన తర్వాత ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్లో. సో ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో ఇందులో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే హార్లీ టైం ఫ్రేమ్లో కూడా మీరు చూసుకుంటే ఇది కూడా యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ వేవ్ ఎండ్ అన్నది ఇక్కడ చూడండి. నేను ఇది ప్రైమరీ డిగ్రీ అంటే మనకి మేజర్ డిగ్రీలో ఇక్కడ మనకి ఫస్ట్ వేవ్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్షన్ ఆల్మోస్ట్ జూలై మిడ్ వరకు కూడా ఇక్కడ నాకు కరెక్షన్ని మనకి చూపిస్తుంది. ఇక్కడ నేను మార్క్ కూడా చేసుకొని ఉంటాను, ఇక్కడ ఇందులో చేయలేదు, నేను నిఫ్టీలో చేసుకొని ఉంటాను. ఇది చూడండి, ఇది నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, వెడ్నెస్డే 24 జూలై 9:15 అంటే ఓపెనింగ్ 24 జూలై ఓపెనింగ్ వరకు కూడా మనకి ఇది మార్కెట్ కరెక్షన్లోనే మనకు ఉండాలి. 19th జూన్ నుంచి 24th జూలై వరకు ఆల్మోస్ట్ 1 మంత్ ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే మనకి మార్కెట్ కరెక్షన్లోనే కాదు, మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళిపోయింది. సో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అండ్ దానికి మనం లాస్ని బుక్ చేసుకొని మార్కెట్ ఎటువైపుగా మనం వెళ్తుంటే అటువైపుగానే మనం వెళ్తున్నాం. ఇది నేనే కాదు, చాలా మంది లైక్ ఎవరైతే నాతో పాటు ఇందులో లైక్ వర్క్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎండ్ అయిపోయిందని, ఇక్కడ నుంచి కరెక్షన్ వచ్చేస్తుందని చెప్పేసి చాలా మంది బిలీవ్ చేశారు. అండ్ అందరు ఇక్కడ కరెక్షన్ మోడ్లోనే ఉన్నారు. అండ్ చాలా మంది డౌన్ సైడ్కి లైక్ మార్కెట్ అంటే లైక్ మెయిన్ అంతా కూడా ఇందులో డౌన్ సైడ్ కన్నట్టే ఉన్నారు. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ మన ఎఫ్ఐఎస్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల మార్కెట్ అయితే కంప్లీట్గా మనకి అప్సైడ్కి పుల్ అవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు నచ్చిందని చెప్పండి. లేదా ఏదైనా డౌట్స్ని అడగండి, ఖచ్చితంగా వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.